హాయ్ అండి. సాయి టెక్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. సో మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి, అండ్ అలానే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు తమ్ముళ్ళు చూసినట్లుగా ఇవాళ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాం. సో వీడియో ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే కొత్త యూట్యూబర్స్ కానివ్వండి లేదా చిన్న చిన్న యూట్యూబర్ బిగినర్స్ అందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఒక యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఏవైతే పనులు యూట్యూబ్ అల్గారిథంకి నచ్చవో ఆ పనులు చేస్తూ ఉంటారు. సో అవేంటని మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి వాచింగ్ వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మనందరికీ తెలిసిందే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదన్నా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే దాన్ని అవుట్పుట్ ఎలా ఉందో చూస్తానికి మనం వీడియోని ప్లే చేస్తాం. మన ఏ ఐపీ అడ్రస్ నుంచి అయితే మనం వీడియోని అప్లోడ్ చేస్తామో అది ఐపీ అడ్రస్ చూసేసి మనము వీడియో అయితే చూసేస్తాం. సో యూట్యూబ్ అల్గారిథంకి అది చాలా సస్పీషియస్గా అనిపిస్తుంది. సో మన వీడియోని మనం చూసుకుంటున్నామని చెప్పేసి యూట్యూబ్ అల్గారిథం అది తప్పుగా అనుకొని వీడియోని డౌన్ గ్రేడ్ చేసేస్తుంది. సో ఇది చాలా పెద్ద బిగ్ మిస్టేక్. మీరు ఎప్పుడు కూడాను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడకూడదు, మీ సేమ్ ఐపీ అడ్రస్ నుంచి చూడకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, సేమ్ ఐపీ అడ్రస్ నుంచి వెంటనే మీ వీడియోని మీరు వాచ్ చేయకూడదు. చాలామంది ఆతృతలు చేస్తాము, దయచేసి దాన్ని అవాయిడ్ చేయండి. సో సెకండ్ వచ్చేసరికి లింక్ని షేర్ చేయడం. సో ఇప్పుడు మనం లెట్స్ అయితే మనము యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసాము, లింక్ వస్తుంది. లింక్ని మనం ఏం చేస్తామంటే మన ఫ్యామిలీ గ్రూప్స్లో, ఫ్రెండ్స్ గ్రూప్స్లో పెడతా ఉంటాం. సో ఫ్రెండ్స్ గ్రూప్స్లో, ఫ్యామిలీ గ్రూప్స్లో పెడితే తప్పేంటి బ్రదర్ అని మీరు అడగవచ్చు. సో అక్కడే ఉందండి పెద్ద లసక్కు ఉంది. ఏంటిదంటే ఇప్పుడు లెట్స్ సే మీ మదర్ ఆర్ ఫాదర్ ఎవరైనా మీ ఫ్రెండ్ వాళ్ళు జస్ట్ వీడియో అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దామని ఓపెన్ చేస్తారు. సో చూస్తారు, మ్యాక్సిమం ఒక 1 or 2 minutes చూస్తారు. వాళ్ళకి అది అవుట్ ఆఫ్ దేర్ నాలెడ్జ్ అయ్యి ఉండొచ్చు. సో 1 or 2 minutes చూస్తారు అండ్ చూసిన తర్వాత వీడియోని క్లోజ్ చేసేస్తారు. సో అలా లెట్స్ ఒక 4-5 చేశారనుకోండి. సో టాప్ 10 మందిలో వాచ్ టైం వచ్చిందా లేదా అని మన యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుందంటే స్కాన్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా టాప్ 10లో వాచ్ టైం తక్కువ చూపిస్తుంది. చూసాం ప్రతి ఒక్కరు కూడా 2 or 3 minutes చూసారు, దీనికి వాచ్ టైం చాలా తక్కువ వచ్చింది, యూజర్ ఇంటరాక్షన్ ఎక్కువ లేదు, యూజర్స్కి వీడియో నచ్చలేదు అనుకుంటా బహుశా అని చెప్పేసి వీడియోని డౌన్ చేసేస్తుంది. సో ఇదండి సెకండ్ది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు లింక్ వచ్చిన వెంటనే షేర్ చేయకండి, లెట్ ఇట్ లీవ్. మీరు వీడియో అప్లోడ్ చేసేవారు వదిలేసండి. మన మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది కదా, లెట్స్ ఎవరైతే మీరు పెట్టిన కంటెంట్ నచ్చుతో ఆ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు వీడియో మొత్తం చూస్తారు. ఆటోమేటిక్గా టాప్ 10లో ఎక్కువ వాచ్ టైం చూపిస్తుంది. యూట్యూబ్ ఏమనుకుంటుందంటే ఈ వీడియోకి మంచి ఇంటరాక్షన్ చెప్పేసి దాన్ని బూస్టప్ చేస్తుంది. సో ఇది సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు లింక్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే లింక్ని మాత్రం షేర్ చేయకండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి బయింగ్ వ్యూస్. సో ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే కొంతమంది యూట్యూబర్స్ వీడియో అప్లోడ్ చేసి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి చాలామంది బయట కొన్ని సైట్స్ ఉన్నాయి మనకి, ఆ సైట్స్ని మనం వీడియో చేయకూడదు, అది దట్ విల్ బి అగైన్స్ట్ యూట్యూబ్ అన్నమాట. సో చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యూస్ని కొనుక్కుంటున్నారు. అవన్నీ బాట్ వ్యూస్. లెట్స్ ఓకే, వ్యూస్ని కొనుక్కున్నారు, బాగానే ఉంది బ్రదర్, వ్యూస్ వచ్చినాయి మాకు అని మీరు అనుకోవచ్చు. వ్యూస్ దేనికి ఉపయోగం? ఇప్పుడు వ్యూస్ ఎలా వస్తాయి అవి? లెట్స్ మీ ఒక ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఏ అనే పర్సన్కి డబ్బులు ఇస్తాడు, ఇలా వీడియో చూడు, మీకు వీడియో చూడని చెప్పి ఆ థర్డ్ పార్టీ వెండర్ ఎవరు ఉంటారో అతను వారికి డబ్బులు ఇస్తాడు. ఆ ఏ అనే యూజర్ లెట్స్ ఒక ఫన్నీ వీడియో చూసిండు, ఫన్నీ వీడియో చూసిన వెంటనే మీ టెక్నికల్ ఛానల్కి వచ్చి టెక్నికల్ వీడియో చూస్తాడు. సో అతను ఒక 10 మంది 100 లెట్స్ 30 మంది 50 మంది చేశాను అనుకోండి, యూట్యూబ్ ఏమనుకుంటుంది, అది కూడా అది సస్పిషియస్ యాక్టివిటీ అనుకుంటుంది. ఎలా అనుకోవచ్చు బ్రదర్ అని మీరు అనుకోవచ్చు, ఒకే యూజర్ అన్ని కంటెంట్ వీడియోస్ చూడలేదు కదండి. ఒకే యూజర్ ఇప్పుడు ఏ అనే పర్సన్కి అన్ని ఇంట్రెస్ట్ ఉంటాయా? సో అతనికి ఫుడ్, ఫన్నీ థింగ్, తర్వాత మ్యాజిక్ షోస్ ఇవన్నీ చూడగలరా? అన్ని ఇంట్రెస్ట్ ఉండవు కదా, ఏదో ఒక దానికి ఇష్టపై ఉంటాడు. సో అది యూట్యూబ్ అల్గారిథంకి కూడా నచ్చదు. సో అది కూడా మీరు చేయకండి. అండ్ థర్డ్ వచ్చేసరికి వీడియోని డిలీట్ చేయటం. సో చాలామంది నేను చూశానండి, మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి బయట నుంచి నన్ను చాలామంది క్వశ్చన్స్ కూడా అడిగారు, బ్రదర్ నేను ఒక వీడియో అప్లోడ్ చేసి 1 month అవుతుంది, నా వీడియోకి వ్యూస్ రావట్లేదు బ్రదర్, నేను వీడియో డిలీట్ చేయాలనుకుంటున్నాను అని చాలామంది డిలీట్ కూడా చేసిందండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు నా వీడియోకి వ్యూస్ రావట్లేదు కదా, ఇది దేనికి ఉపయోగపడట్లేదు అని చెప్పి వీడియోని మాత్రం డిలీట్ చేయకండి. అలా డిలీట్ చేస్తే మాత్రం మీరు పెద్ద తప్పు చేసినట్లు. నేను లైవ్ ప్రూఫ్లో మీకు కొన్ని చూపిస్తానండి. నేను వేరే ఛానల్స్ కూడా చాలా ఛానల్స్ చూసాను.
చాలామంది వీడియోస్ అప్లోడ్ చేస్తారు, కొంతమందికి 1 year వరకు కూడా ఎటువంటి వ్యూస్ రాని వీడియోకి ఆఫ్టర్ 1 year ఆ వీడియో వైరల్ అయిపోతుంది. సో అదంతా మన యూజర్స్ ఇంట్రెస్ట్ మీద బట్టి ఉంటుంది, అప్పుడున్న ట్రెండింగ్ కాన్సెప్ట్స్ మీద యూట్యూబ్ అల్గోరిథం చేంజ్ అవుతూ ఉంటుంది, దాన్ని బట్టి కూడా డిపెండ్ అయిపోయి ఆఫ్టర్ 1 year ఆ వీడియో వైరల్ అవ్వచ్చు, లేదా ఆఫ్టర్ 6 months వీడియో వైరల్ అవ్వచ్చు. సో మనం చెప్పలేమది. ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం వీడియోని డిలీట్ చేయకండి. సో అలా చేసిందంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు. సో అనవసరంగా వైరల్ అయ్యే వీడియోని మీరు డిలీట్ చేసినట్టు ఉంటుంది, సో అది వైరల్ అవ్వకుండా చేసినట్టు ఉంటుంది. సో అది ఆ మిస్టేక్ని మీరు చేయకండి. సో 5th పాయింట్ వచ్చేసరికి కమెంట్స్ డిలీట్ చేయటం. సో చాలామంది చాలా వీడియోస్ కింద చాలామంది బ్యాడ్ కమెంట్స్ పెడతా ఉంటారు. సో అది మనందరికీ తెలిసిందే, ఇది ఒక సోషల్ ప్లాట్ఫామ్లో చాలామంది హ్యూమన్ మెంటాలిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒకటే మెంటాలిటీ ఉండదు. సో ఒకళ్ళకి వీడియో నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు, ఒకళ్ళు దానికి అబ్యూస్ అవ్వచ్చు, ఇంకొకరు దానికి ఒఫెండ్ అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఖచ్చితంగా బ్యాడ్ కమెంట్స్ అనేవి పెడతా ఉంటారు వీడియోస్ కింద. సో కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఇలా బ్యాడ్ కమెంట్స్ పెట్టగానే వాటిని డిలీషన్ చేస్తూ ఉంటారు. సో డిలీట్ చేస్తూ ఉంటారు. దానివల్ల నష్టం ఏంటి బ్రదర్ అని మీరు అడగవచ్చు. సో ఎప్పుడైతే మీరు కమెంట్స్ని డిలీట్ చేస్తారో యూట్యూబ్ అల్గారిథంకి అది కొంచెం సస్పిషియస్గా అనిపిస్తుంది. సో ఈ యూజర్ వీడియో సరిగ్గా చేయలేదు అనుకుంటా, మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ కమెంట్స్ పెడుతున్నారు, సో ఇతను డిలీట్ చేస్తున్నాడు అని చెప్పేసి యూట్యూబ్ విల్ థింక్ దట్ యాజ్ అ సస్పిషియస్ యాక్టివిటీ. అది మీరు యూట్యూబ్ పాలసీస్ అగేన్స్ట్ చేస్తున్నారేమో అని చెప్పేసి, మీ సబ్స్క్రైబర్స్ కమెంట్స్ని డిలీట్ చేస్తున్నారని చెప్పేసి యూట్యూబ్కి అది నచ్చదనమాట. సో అక్కడ కూడా డౌన్గ్రేడ్ చేస్తుంది. నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఒకటి చూపిస్తాను. సో మనకి కమెంట్స్ ఫిల్టరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వీడియో ఎవరైనా యూట్యూబర్స్ చూస్తూ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ దాని మీద నాలెడ్జ్ ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం నేను ఒక 30 minutes క్లిప్ చూపిస్తానండి, అలానే చూడండి. సో మీరు మీ యూట్యూబ్ ఛానల్ డాష్బోర్డ్లోకి వెళ్ళండి. ఫస్ట్ మీ యూట్యూబ్ ఛానల్ డాష్బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కమ్యూనిటీ మోడరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కమ్యూనిటీ మోడరేషన్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ కమ్యూనిటీ మోడరేషన్లో మనకి ఆటోమేటెడ్ ఫిల్టర్స్ అని ఉంటుంది. సో దీంట్లో కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్డ్ వర్డ్స్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడే మీరు ఏ వర్డ్స్ అయితే యాడ్ చేస్తారో కామా సపరేటెడ్ వర్డ్స్, ఎప్పుడైతే మన ఎవరైనా ఛానల్ని విజిట్ చేసి వాళ్ళు ఏదైనా బ్యాడ్ కమెంట్ పెట్టినప్పుడు, అంటే ఆ కమెంట్లో మీరు ఇక్కడ యాడ్ చేసిన బ్లాక్ వర్డ్ మ్యాచ్ అయినప్పుడు ఆ కమెంట్ ఆటోమేటిక్గా మీకు రివ్యూకి వస్తుంది అనమాట. అది పబ్లిష్ అవ్వదు కామెంట్, ఆ కమెంట్ అనేది పబ్లిక్కి కనబడదు, అది మీకు రివ్యూకి వస్తుంది. సో ఈ విధంగా మీరు ఇక్కడ బ్యాడ్ వర్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. లైక్ లెట్స్ సే షిట్ కామా, సో ఇట్లా మీరు తర్వాత బ్యాడ్ కామా ఇట్లా మీరు వర్డ్స్ యాడ్ చేసేసుకొని తర్వాత సేవ్ లింక్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మీరు ఏదైనా బ్యాడ్ వర్డ్స్ని, మీకు నచ్చని వర్డ్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఇలా ఫిల్టర్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ ఏదైనా యూజర్ వచ్చి ఆ వర్డ్ని మనకి కమెంట్లో టైప్ చేశాడంటే ఆ వర్డ్ మ్యాచ్ అవ్వగానే అది మనకి రివ్యూకి వచ్చేస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే మీరు డిలీట్ చేసే అవసరం లేదు. సో యూట్యూబ్కి కూడా అర్థమవుతుంది అనమాట. సో ఇతను ఒక బ్యాడ్ వర్డ్ ఏదో పెట్టాడు, సో ఇది రివ్యూకి వచ్చేసింది అని మీరు ఏది డిలీట్ చేసినట్టు యూట్యూబ్కి ప్రూఫ్ కనబడదు. సో ఇది 5th పాయింట్ అండి, చాలా బాగా యూస్ఫుల్ పాయింట్. సో లాస్ట్ పాయింట్ వచ్చేసరికి 6th పాయింట్, వీడియోస్ని ర్యాండమ్గా పోస్ట్ చేయడం. సో చాలామంది యూట్యూబర్స్ చూస్తూ ఉంటారు, బ్రదర్ నా వీడియో పోస్ట్ చేయడానికి ఏది కరెక్ట్ టైం, మార్నింగ్ 6 AM లేకపోతే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఏది కరెక్ట్ టైం అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఇంకొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఇవాళ ఒక వీడియో పోస్ట్ చేస్తే 3 daysకి ఒక వీడియో పోస్ట్ చేస్తారు, 1 week ఒక వీడియో పోస్ట్ చేస్తారు. సో అలా చేస్తూ ఉంటారు. సో అది కూడా చాలా బ్లండర్ మిస్టేక్ అండి. ఎప్పుడు కూడా అలా ర్యాండమ్గా వీడియోస్ అన్ని పోస్ట్ చేయొచ్చు. మీరు ఏం చేయాలంటే మీ సబ్స్క్రైబర్స్ని స్టడీ చేయాలి. సో లెట్స్ ఇవాళ 6 PMకి ఒక వీడియో పెట్టండి, వ్యూస్ ఎలా వచ్చినాయి, యూజర్స్ రిటర్న్స్, మీకు మొత్తం అనలిటిక్స్ కనబడతాయి. సో మొత్తం మీకు ఈ విధంగా మీకు చూపించినట్లుగా మొత్తం అనలిటిక్స్ కనబడతాయి. సో ఎక్కువ మంది యూజర్స్ ఏ టైంలో మీ వీడియోని ఇంటరాక్ట్ అవుతున్నారో మీరు చూసి కరెక్ట్గా అదే టైంకి మీరు ఈ వీడియోని పబ్లిష్ చేయొచ్చు. మీకు తెలిసే ఉంటుంది, మనకి వీడియో కింద షెడ్యూల్ లేటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఆప్షన్ యూజ్ చేసుకొని ఏ టైంలో అయితే మీకు యూజర్ రిటెన్షన్, యూజర్స్ ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవుతున్నారు మీ వీడియోతో, సో అదే టైంకి మీరు వీడియోని పబ్లిష్ చేసేసుకోవచ్చు, షెడ్యూల్ చేసుకొని. సో ఇట్లా ర్యాండమ్గా పోస్ట్ చేయడం, పబ్లిష్ చేయడం అనే ఒక హ్యాబిట్ని మాత్రం మానండి. సో ఒక ఫిక్స్డ్ టైం పెట్టండి. ఆ ఫిక్స్డ్ టైం కూడా ఎలా ఉండాలంటే మీ సబ్స్క్రైబర్స్ ఏ టైంలో ఎక్కువ ఇంటరాక్షన్ అవుతున్నారో ఆ టైంని మీరు పెట్టుకోండి. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పినట్లుగా ఈ 6 పాయింట్స్ని కనుక మీరు వీడియో అప్లోడ్ చేసిందంటే అవాయిడ్ చేయగలిగారంటే మీ వీడియోస్ వైరల్ అవ్వడానికి, మీకు ఎక్కువ వ్యూస్ రావడానికి
చాలా ఎక్కువ ఛాన్స్ 90% వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. యూట్యూబ్ అల్గారిథం అసలు మీ వీడియోస్కి ఫుల్ బూస్టప్ ఇచ్చేస్తుంది. ఈ 6 పాయింట్స్ మీరు అవాయిడ్ చేస్తుంటే ఇంకా కొన్ని పాయింట్స్ మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అక్కడ పాయింట్స్ మీద నేను రీసెర్చ్ చేసి అవి వ్యాలిడ్ అని తెలిసిన వెంటనే నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయ్యారో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం ఒక నాకు చిన్న బూస్టప్ లాగా ఉంటుంది. అండ్ ఇంకా ఇట్లాంటి ఫర్దర్ పాయింట్స్ మీద నేను ఇంకా వీడియో చేయాలంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. అంతవరకు బాయ్ బాయ్. జై హింద్.